our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల ఎక్సర్సైజ్ శక్తి అనే సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఇటీవల ఎక్సర్సైజ్ శక్తి అనే సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్సర్, భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఈ సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. మే 13వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు మేఘాలయ రాష్ట్రంలో ఉమ్రోయ్ వద్ద ఎక్సర్సైజ్ శక్తి అనే సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. ఇవి ఈ రెండు దేశాల మధ్య 7వ ఎడిషన్ విన్యాసాలు. ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను ఏ దేశం తయారు చేసి ఇటీవల రికార్డు నెలకొల్పింది? ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను ఏ దేశం తయారు చేసి ఇటీవల రికార్డు నెలకొల్పింది? ఆన్సర్, చైనా దేశం. ఇది అతిపెద్ద విమాన వాహక నౌక పేరు పుజియన్. దీని పొడవు 315 మీటర్లు, దీని బరువు 80,000 టన్నులు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్రంలో 23 రకాల కుక్క జాతుల్ని బ్యాన్ చేశారు? ఇటీవల ఏ రాష్ట్రంలో 23 రకాల కుక్క జాతుల్ని బ్యాన్ చేశారు? ఆన్సర్, తమిళనాడు రాష్ట్రంలో. వివరణ, ఇటీవల దక్షిణ కొరియా దేశం కూడా కుక్క మాంసాన్ని బ్యాన్ చేసింది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, సిబిఎస్ఈ వారు ఏ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని ఇటీవల ప్రకటించారు? సిబిఎస్ఈ వారు ఏ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని ఇటీవల ప్రకటించారు? ఆన్సర్, జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని, అవసరమైతే దీనిని 8వ తరగతి వరకు కూడా కొనసాగించాలని సిబిఎస్ఈ వారు ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ సిబిఎస్ఈ యొక్క ఫుల్ ఫామ్ సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. అలాగే NEP 2020 విద్యా విధానం యొక్క డ్రాఫ్ట్ కాపీ కమిటీ సుబ్రహ్మణ్య కమిటీ. అలాగే ఈ డ్రాఫ్ట్ కమిటీ మీద అధ్యయనం చేసే కమిటీ కస్తూరి రంగన్ కమిటీ. నెక్స్ట్ అలాగే 2029 RTE యాక్ట్లో 29వ సెక్షన్లో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, పామ్ ఆయిల్ కొనుగోలు చేసేవారికి ఒరంగుతాన్ అనే కోతిలా ఉండే పెద్ద జంతువును బహుమతిగా అందిస్తామని ఏ దేశం ప్రకటించింది? పామ్ ఆయిల్ కొనుగోలు చేసేవారికి ఒరంగుతాన్ అనే కోతులా ఉండే పెద్ద జంతువును బహుమతిగా అందిస్తామని ఏ దేశం ప్రకటించింది? దీని ఆన్సర్, మలేషియా దేశం. పామ్ ఆయిల్ ఎగుమతిని ప్రోత్సహించడానికి ఈ విధంగా మలేషియా దేశం ప్రకటించింది. నెక్స్ట్, పామ్ ఆయిల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఇండోనేషియా దేశం ఉంటే 2వ స్థానంలో మలేషియా దేశం ఉంది. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, మహిళల మీద హింసను ఎదుర్కోవడానికి ఇటీవల ఏ దేశాల కూటమి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించింది? మహిళల మీద హింసను ఎదుర్కోవడానికి ఇటీవల ఏ దేశాల కూటమి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించింది? దీని ఆన్సర్, యూరోపియన్ యూనియన్. ఇలా మహిళలపై హింసను ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన చట్టం చేసిన మొదటి కూటమిగా యూరోపియన్ యూనియన్ అనేది రికార్డు సాధించింది. నెక్స్ట్ 7వ ప్రశ్న, అరేబియా సముద్రంలో షార్క్ అనగా సొరచేపలు మరియు రే కిరణాల మీద పరిశోధన చేయుటకు భారతదేశం ఏ దేశంతో సహకార ఒప్పందం చేసుకుంది? అరేబియా సముద్రంలో షార్క్, సొరచేపలు మరియు రే కిరణాల మీద పరిశోధన చేయుటకు భారతదేశం ఏ దేశంతో సహకార ఒప్పందం చేసుకుంది? ఆన్సర్, ఒమన్ దేశంతో భారత్ సహకార ఒప్పందం కుదుర్చుకుంది. 8వ ప్రశ్న, ప్రపంచంలోనే మొదటిసారిగా ఏ దేశం 6G డివైజ్ను ఆవిష్కరించింది? ప్రపంచంలోనే మొదటిసారిగా ఏ దేశం 6G డివైజ్ను ఆవిష్కరించింది? దీనికి ఆన్సర్, జపాన్ దేశం.
జపాన్ దేశం మొదటిసారిగా 6G సేవలను ఆవిష్కరించింది. మరి 6G డివైజ్ అనేది 5G కంటే 22 రెట్ల అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని ప్రకటించింది. 9వ ప్రశ్న, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిచే అడవుల్లో మంటలను ఆర్పేందుకు ఏ రాష్ట్రం బాంబీ బకెట్ ఆపరేషన్ను ప్రారంభించి వార్తల్లో నిలిచింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిచే అడవుల్లో మంటలను ఆర్పేందుకు ఏ రాష్ట్రం బాంబీ బకెట్ ఆపరేషన్ను ప్రారంభించి వార్తల్లో నిలిచింది? ఆన్సర్ ఉత్తరాఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ 10వ ప్రశ్న, 3D ప్రింటెడ్ రాకెట్ అయిన AMPS-4 ఇంజిన్ లిక్విడ్ రాకెట్ను ఇటీవల ఇస్రో ఎక్కడ విజయవంతంగా ప్రయోగించింది? 3D ప్రింటెడ్ రాకెట్ అయిన AMPS-4 ఇంజిన్ లిక్విడ్ రాకెట్ను ఇటీవల ఇస్రో ఎక్కడ విజయవంతంగా ప్రయోగించింది? దీనికి ఆన్సర్ తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఇటీవల ఏ సరిహద్దు వద్ద భారత్ నిఘా సామర్థ్యాలను పెంచడం కోసం క్రొత్త డ్రోన్లను ఏర్పాటు చేశారు? ఇటీవల ఏ సరిహద్దు వద్ద భారత్ తన నిఘా సామర్థ్యాలను పెంచడం కోసం క్రొత్త డ్రోన్లను ఏర్పాటు చేశారు? ఆన్సర్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి. నెక్స్ట్ 12వ ప్రశ్న, సైబర్ దాడులు మరియు హ్యాకింగ్ రక్షణ చట్టమును తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏది? సైబర్ దాడులు మరియు హ్యాకింగ్ రక్షణ చట్టమును తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏది? ఆన్సర్ బ్రిటన్ దేశం. బ్రిటన్ దేశంలోని ఎలక్ట్రానిక్ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు కఠినమైన పాస్వర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి అని నిబంధనను చేయడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఇరాన్లో ఉన్న చాబహర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలు ఏ దేశం నిర్వహిస్తుంది? ఇరాన్లో ఉన్న చాబహర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలు ఏ దేశం నిర్వహిస్తుంది? దీనికి ఆన్సర్ భారతదేశం. వివరణ, తొలిసారిగా విదేశాల్లో పోర్టు నిర్వహణ బాధ్యతలను భారత్ చాబహర్ పోర్టు ద్వారా ప్రారంభించింది. తొలిసారిగా విదేశాల్లో పోర్టు నిర్వహణ బాధ్యతలను భారత్ చాబహర్ పోర్టు ద్వారా ప్రారంభించింది. ఇరాన్తో మన భారత్కున్న దౌత్య సంబంధాల వలన ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలను భారత్ దక్కించుకుంది. ఓకే గాయస్, ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ వీడియో మీకు ఏ రకంగానైనా ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అవర్ KGV ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.